ఈనాటి ధ్యానాంశము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. రెండవ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్యము యూదా వంశస్థుల స్వాస్యము మధ్య ఉండెను. వారికి కలిగిన స్వాస్యమేదనగా బెయేర్షెబా, షేబా, మోలాద, హజర్షువాలు, బాలా, ఏజేము, యొల్తోలాదు, బేతూలు, హోర్నా, సిక్లాగు, బెత్నర్కబోదు, హజారుసా, బెత్లెబాయోతు, షేరుహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఏతేరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతాను, బాలత్బేయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యము. షిమ్యోనీల స్వాస్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యము సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషాతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీది నుండి సూర్యోదయ దిక్కున కిస్లోప్తోబోరు సరిహద్దు వరకు దెబేరాతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడి నుండి తూర్పు తట్టు గిత్తహేపెరు వరకును ఇత్కాజీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహాలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్యము. నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, ఆబేసు, రేమేతు, ఎన్గానీము, ఎన్హద్దా, బెత్పాసేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాచీమా, బెత్షెమేషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కాతు, హాలి, బేతేను, ఆక్షాపు, అలమ్మేలేకు, ఆమాదు, మిషేయాలు. పడమట అది కర్మేలు వరకును షిహోర్లిబ్నాత్ వరకును సాగి తూర్పు దిక్కున బెత్తాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బెతేమేకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రేహోము, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సొరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్నా, ఆఫేకు, రేహోము వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హేలేపును, జయనన్నీములోని సింధూర వనమును, ఆదామీయను కనుమను, యెబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజోనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరేతు,
ఆదామ, రామ, హాసోరు, కేదేషు, ఎద్రేయి, ఎన్హాసోరు, ఈరోను, మిగ్దాలేలు, హోరేము, బేతనాతు, బెత్షెమేషు అనునవి. వాటి పల్లెలు పోగా 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు జోర్యా, ఎష్తాయోలు, షయల్బీను, అయ్యాలోను, యోత్లా, యోలాను, తిమ్నా, ఎక్రోను, ఎల్తేకి, గిబ్బెతోను, బాలాత, ఏహూదు, బెన్ బేరాకు, మెయర్కోను, రక్కోను, యాఫా అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లేషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లేషేమునకు దానని పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీలు నూను కుమారుడని యెహోషువకు స్వాస్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్సెరాహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడని ఎలియాజరును నూను కుమారుడని యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.